ఆచి చికెన్ మసాలా. ఎండాకాలం మొదలైంది. ప్రస్తుతం రాష్ట్రంలో పగటిపూట ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి. ఖమ్మం జిల్లాలో ఎండాకాలం ప్రారంభం తర్వాత అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మధ్యాహ్న సమయంలో బయటకు రావాలంటే ప్రజలు ఎండవేడితో ఇబ్బందులు పడుతున్నారు. ఖమ్మంలో ఎండల తీవ్రతపై మా ప్రతినిధి ఆకేష్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. ఎండాకాలం బాణుడు బగబగమంటున్నాడు. ఎండాకాలం మొదటి కాలంలోనే అంటే మార్చి లాస్ట్ వీక్ వచ్చినప్పటికీ కూడా ఎండలు నిన్న మొన్నటి వరకు పెద్దగా కొట్టలేదు. ఇప్పుడు ఒక 2-3 రోజుల నుంచి కూడా తీవ్రమైనటువంటి ఉష్ణోగ్రతలు తెలంగాణలో పెరిగిపోతున్నాయి. ప్రధానంగా ఖమ్మం జిల్లాలో కూడా రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇవాళ ఉష్ణోగ్రతలు దాదాపు 39 డిగ్రీలకు చేరినటువంటి సందర్భం. ఎండాకాలం సమీపించినటువంటి తరుణంలో మొదటిసారిగా కూడా ఈరోజు 39 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. తెలంగాణలోని ఖమ్మంతో పాటు పలు జిల్లాల్లో కూడా 3 రోజుల పాటు కూడా ఎండల తీవ్రత భారీగా ఉంటుందని ఇప్పటికే వాతావరణ శాఖ చెప్పినటువంటి సందర్భం ఉంది. అయితే మార్చి మొదటి వారం నుంచి కూడా కొంత ఎండలు పగటిపూట ఉష్ణోగ్రతలు పెరిగినప్పటికీ కూడా మళ్ళీ సాయంత్రం కాగానే ఉష్ణోగ్రతలు కొంత తగ్గుముఖం పట్టి కొంత చలి తీవ్రత చలి గాలులు వీచినటువంటి సందర్భం ఉండే. ఇప్పుడు పూర్తిగా కూడా వాతావరణం మారిపోయిందని చూసుకోవచ్చు. కొంత ఖమ్మం ప్రధాన రహదారుల మీద కూడా పెద్దగా జనాలు బయటికి రాని సందర్భం ఉంది. వెహికల్స్ మీద మాత్రమే బయటకు వచ్చినటువంటి సందర్భం తప్ప చుట్టుపక్కల ఎవరు కూడా జనాల తాకిడి కనిపించట్లేదు. ఎందుకంటే గతంలో కంటే ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతున్నటువంటి పరిస్థితి అయితే చాలా స్పష్టంగా చూసుకోవచ్చు. 39 డిగ్రీలు అంటే మార్చి చివరి వారంలో చాలా అత్యధిక ఉష్ణోగ్రతలు అని చెప్పుకోవచ్చు. గతంలో మే మాసంలోనే దాదాపుగా భారీగా ఉష్ణోగ్రతలు నమోదైనా కూడా 46-47 డిగ్రీలు నమోదు అయ్యాయి మేలో. అలాంటిది ఇప్పుడు మార్చి ఎండింగ్ వారానికి సంబంధించి ఇలాంటి ఉష్ణోగ్రతలు నమోదవడం కొంత జిల్లా ప్రజల్లో కలవరం మొదలైందని చెప్పుకోవచ్చు. రాత్రిపూట ఉష్ణోగ్రతలు కూడా భారీగా కూడా పెరుగుతున్నటువంటి సందర్భం. సహజంగా రాత్రిపూట 22 నుంచి 23 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటే కొంత చలితో ఉండి ఇబ్బంది లేకుండా ఉండేది. అలాంటిది దాదాపు రాత్రి సమయంలోనే 24-25 ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి క్రమంలో కొంత ప్రజలు ఉక్కపోతతోటి అల్లాడుతున్నటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. ఇక ఏసీలు, ఫ్యాన్లు, కూలర్లు లేకుంటే మాత్రం ప్రజలు పడుకోని సందర్భాలు ఉన్నాయి. గతంలో కంటే విద్యుత్ వినియోగం కూడా మార్చి నెలలోనే భారీగా పెరిగినట్లు తెలుస్తూ ఉంది. గతంలో ఏప్రిల్ మార్చిలో ఉండేటువంటి విద్యుత్ వినియోగం ఇప్పుడు మార్చి మధ్య నుంచే కూడా విద్యుత్ వినియోగం కూడా భారీగా పెరిగినట్లు తెలుస్తూ ఉంది. మొత్తానికి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కొంత ఇబ్బందికరంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే పాఠశాలలకు ఒంటిపూట బడులకు కూడా ఇచ్చినటువంటి క్రమంలో విద్యార్థులు కూడా 12:30కు ఇంటికి చేరుకుంటున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అయితే కొంత ఇంటర్మీడియట్ అటు 10th క్లాస్ ఎగ్జామ్స్ ఉన్నటువంటి క్రమంలో ఆ సెంటర్లు ఉన్నటువంటి విద్యార్థులు మధ్యాహ్నం సమయంలో స్కూళ్ళకు వెళ్తున్నటువంటి సందర్భాలలో ఆ విద్యార్థులు కొంత ఇబ్బందులుగా స్కూళ్లకు వెళ్తున్నటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. మొత్తానికి తెలంగాణలో ఎండల ప్రభావం పెరుగుతూ ఉంది. ఖమ్మం జిల్లాలో కూడా 39 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు చేరినటువంటి క్రమంలో ప్రజలైతే భయాందోళనకు గురవుతున్నటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. కెమెరామెన్ శరత్తో యాకేష్, జీతల్ ఖమ్మం.